బీస్ ఉంటాయి, ఒక క్వీన్ ఉంటుంది, డ్రోన్స్ ఉంటాయి. ఈగల్ని దారిలో దులిపేయకూడదు మేడం. దులిపొచ్చు, అవన్నీ అగ్రెసివ్ అయిపోతాయి కదా. ఒక రబ్బర్ బ్యాండ్ ఇవ్వ, 2 ఇవ్వు. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ దీనికి వీడియో తీస్తున్నారు కదా, యాక్చువల్లీ వాళ్ళకి పంపించాలి ఎట్లా హార్వెస్ట్ చేయాలి. వాళ్ళకి తెలియక మధ్యలో పోసేసారు, అందులో లార్వా ప్యూపా అంతా ఉండే. సో ఈ పైన కనిపిస్తుంది కదా, ఇది మాత్రమే హనీ. ఇక్కడ ఇది ఉన్నంత మొత్తం ఎగ్, లార్వా ప్యూపా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది మళ్ళీ కంటిన్యూ చేయడానికి దీనికి ఇట్లా పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టాము, తాడు కడతాము. మళ్ళీ రేపటి వరకు అది కట్ చేసేసి ఇది సీల్ చేసేస్తాయి. మనం రబ్బర్ బ్యాండ్ని కట్ చేసేస్తాయి, ఈ పైన వాటికి అవి మళ్ళీ సీల్ చేసేస్తాయి. వేసింది స్టింగ్ వదిలేసింది, వెళ్ళిపోయింది. సో అదొకటి రబ్బర్ బ్యాండ్ ఇది అయితే తీసుకోవచ్చు. దీనికి పెట్టేస్తే అది హైజీనిక్. అవి ఎందుకంటే ఇవి చాలా హెల్దీ పీస్, అగ్రెసివ్గా ఉన్నాయి. వాటికి ఏదైనా ఫారెన్ బాడీ అంటే ఇప్పుడు మన తాడో రబ్బర్ బ్యాండ్ పెడితే దానికి అది ఫారెన్ బాడీ. వెంటనే మీరు రేపటి వరకు చూడండి, ఆర్ ఈవినింగ్ వరకు చూడండి, అది కట్ చేసేస్తుంది. ఇది పైన ఇలా డిటాచ్ ఉంది కదా, అది మళ్ళీ మైనంతో అటాచ్ చేసేస్తాయి. సో ఇట్లా అతుక్కోవాలి కదా, సో ఇట్లా మళ్ళీ సీల్ చేసేస్తాయి. సో ఇది కూడా బీ బ్రెడ్. సో ఇది ప్రోటీన్. మనం బయట ప్రోటీన్ అవి ఇవి కొనుక్కొని తినే వాళ్ళు బీ పోలన్, ఇట్ ఈస్ ఫ్లవర్ బేస్డ్ ప్రోటీన్. తినచ్చు. వెంటనే తీయాలి, దానికి ఏదైనా ఆకు రుద్దాలి, లేకపోతే ఆ స్మెల్కి ఇంకా 4 వేస్తూ ఉంటాయి, అక్కడే బ్యాచ్లు ఉడతాయి. ఇది పెట్టేసి లోపల పెట్టిన తర్వాత దానికి కూడా కట్టాలి. సో వీటికి ఎంత స్లోగా వర్క్ చేస్తే అంత బెటర్. వాటికి పొగ పెడితే ఇంకా వైల్డ్ అవుతాయి. ఇంకా ఉన్నాయి, ఆ రెండిట్లో కూడా ఉంది.